పాకిస్తాన్, సౌదీ అరేబియా వీళ్ళిద్దరి మధ్యలో ఒక 2 నెలల క్రితం ఒప్పందం చేసుకున్నారు కదా, నేటో లాంటి ఒప్పందం. 2 దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా ఇంకొక దేశం వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు దిగుతారని చెప్పేసి పెట్టుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, ఆ ఒప్పందం యుఏఈకి అది నచ్చలేదు. ఎందుకంటే ఈరోజు యుఏఈ, సౌదీ అరేబియా ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి కోల్డ్ వార్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఎస్పెషలీ యెమెన్ హౌతీలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇజ్రాయెల్ వాళ్ళకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా మనకు ఇక్కడ సొమాలి ల్యాండ్ ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసిన అంశంలో కావచ్చు, చాలా అంశాల్లో సౌదీ అరేబియా, యుఏఈ ఇద్దరి మధ్యలో చాలా ఘర్షణ మనకు కనిపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ సౌదీ అరేబియా కూటమిలో చేరింది కాబట్టి పాకిస్తాన్ని ఇప్పుడు వాళ్ళు క్షమించడానికి సిద్ధంగా లేదు యుఏఈ. యుఏఈ ఏం చేసింది, మొట్టమొదటి అంశం ఏంటంటే వాళ్ళ నుంచి ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ యుఏఈకి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ దానికోసం దానివల్ల వస్తాయని అనుకున్నారు. యుఏఈ దాన్ని తిరస్కరించింది. మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము రాము అక్కడ అని చెప్పేసి దాన్ని ఫస్ట్ రిజెక్ట్ చేశారు. ఇది ఎంబీజెడ్ భారతదేశానికి వచ్చి వెనక్కి వెళ్ళిన 2 రోజుల్లో జరిగిన పరిణామం. రెండవది, చాలా కాలం నుంచి ఒక $1 బిలియన్, 1, 2, 3 బిలియన్ డాలర్ల దాకా ఇస్తూ పోయారు పాకిస్తాన్కి. ఈ పైసలు యుఏఈ ఇచ్చిన పైసలన్నీ కూడా బ్యాంక్ లో పెట్టి మా దగ్గర ఇంత రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి ఐఎంఎఫ్ దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర, ఇతరత్ర సంస్థల దగ్గర నుంచి వాళ్ళు అప్పులు తెచ్చుకునేవాళ్ళు. యుఏఈ ఏం చెప్తుందని, ఇప్పుడు మాకు ఆ పైసలు రిటర్న్ చేయండి అని అంటారు, మాకు వాపస్ ఇవ్వండి అని అంటారు. పాకిస్తాన్ ఏమో మేము ఇవ్వలేము, ఇప్పుడు మాకు ఇంకా చాలా కష్టంలో ఉన్నాము, దీన్ని రోల్ ఓవర్ చేయండి అని అడిగారు. రోల్ ఓవర్ అంటే సరే దాన్ని అదే ఇంకొక సంవత్సరానికి పొడిగించినట్టు చేయండి అని అడిగితే ససేమి రానిది యుఏఈ. 1 నెల పొడిగిస్తాము, అది కూడా గతంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కాదు, ఈసారి 6.5% మీ మీద ఇంట్రెస్ట్ మోపుతామని చెప్పారు. ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా వాళ్ళకి? తోటి ముస్లిం దేశం అయినటువంటి యుఏఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంతకాలం ఆదుకున్నటువంటి దేశము, మొన్ననే రీసెంట్ గా 1 నెల క్రితం ఎంబీజెడ్ అక్కడికి వచ్చి రహీమియార్ ఖాన్ లో వెళ్ళి కొన్ని చాలా రేర్ గా దొరికేటువంటి పిట్టల వేటకు వచ్చాడు. వేటాడి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళ వనరులను కొల్లగొడుతున్నటువంటి దేశం కూడా వీళ్లకు ఈరోజు ఇటువంటి అవమానాన్ని వాళ్ళకు అందించారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఈరోజు ఎటు చూసినా గానీ వాళ్ళు దెబ్బతింటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.